10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరొకసారి జరగనున్నాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై చర్చిస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయన్నారు. ఈ అంశంపై ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించాలని సూచించారు. అదేవిధంగా త్వరలో ఆ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు 3 ప్రాంతాలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి వైఖరిని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరొకసారి జరగనున్నాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై చర్చిస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయన్నారు. ఈ అంశంపై ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించాలని సూచించారు. అదేవిధంగా త్వరలో ఆ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు 3 ప్రాంతాలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి వైఖరిని ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరొకసారి జరగనున్నాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా మనం చూసా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై కూడా ఇండి కూటమి వైఖరిని కూడా మొత్తంగా కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా కూడా చంద్రబాబు ఈ అసెంబ్లీలో చర్చిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. బిందు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరొకసారి ప్రత్యేకంగా నిర్వహించాలని మహిళా బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే పార్లమెంట్లో వీగిపోయిన నేపథ్యంలో ఇండి కూటమి దీనిని ఏదైతే యాక్సెప్ట్ చేయని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మహిళలకు న్యాయం చేయాలని మొదటి నుంచి ఎన్డీఏ పార్టీలు కృషి చేస్తున్నాయి. అయితే ఇండి కూటమి మహిళలకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఒక్క మహిళ కూడా ఇండి కూటమి పార్టీలకు ఓటేయకూడదు అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, ముఖ్య నేతలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో భాగంగా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ నెల 30వ తేదీలోగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 30వ తారీఖు లోపు ఈ పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులంతా కలిసి మహిళా బిల్లుని ఏదైతే ఇండి కూటమి సభ్యులు తిరస్కరించడంతో దానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా మే మొదటి వారం లేదా 2వ వారంలో మరొకసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టి మహిళలకు సంబంధించినటువంటి బిల్ పాస్ చేసేందుకు, అలాగే 1996 నుంచి చట్టసభలలో మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పైన కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూనే ఉంది అనే అంశాలను ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అక్కడ చర్చించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50% సీట్లు ఏదైతే ఉందో సీట్లకి సంబంధించినటువంటి ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో కూడా అవసరమైతే బిల్లులో మార్పులు కూడా చేస్తామని ఇప్పటికే
హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడము, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి డీలిమిటేషన్ అదే ఏదైతే ఉందో దేశంలోనే మహిళా విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఏదైతే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశం పైన చట్టసభలలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇప్పించాలి అనే అంశానికి సంబంధించినటువంటి పైన ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే మే మొదటి వారం లేదా రెండవ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ గాంధీ.